ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈ పవిత్రమైన లెంట్ దినాలలో మనము అడుగుపెట్టాము. మరి ఈ యొక్క 40 డేస్, ఈ యొక్క 40 రోజులు మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని మరి దేవునిలో వృద్ధి చేసుకోవడానికి, దేవునికి మరింత దగ్గర అవ్వడానికి మరి ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈరోజు మన ధ్యాన భాగము చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా, మరి ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనము మరి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. నీవు మన్నే గనుక తిరిగి మన్నే పోదు అని మరి దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తుంది. మరి ఈ యొక్క వాక్యము ఏ సందర్భంలో మరి దేవుడు తెలియపరిచాడో మనము చూసినట్లయితే, ఈ మాట దేవుడు ఆదాముతో చెప్పినది. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు దేవుడు వారికి ఈ సత్యాన్ని గుర్తు చేశాడు. దేవుడు నరుణ్ణి తన చేతులతో మట్టి నుండి నిర్మించి జీవవాయువుని మరి ఊదారు. కానీ మానవుడు దేవుని మాటను అతిక్రమించినప్పుడు తన ఉనికిని గుర్తు చేస్తూ దేవుడు ఈ తీర్పును ప్రకటించాడు. అంటే మన శరీరము ఈ భూమికి సంబంధించినది, మరి మన శరీరము శాశ్వతము కాదు. మరి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మనము చూసినట్లయితే లోకంలో ఎన్నో సంపాదిస్తూ ఉంటాము, కానీ ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము మట్టి వంటి వారమని, మన జీవితము శాశ్వతము కాదని. ఈ మాట మరి మనల్ని భయపెట్టడానికి కాదు, కానీ మనలో ఉన్న గర్వాన్ని తొలగించడానికి, మన అందము, బలము అన్నీ తాత్కాలికమే అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. మరి మనము దేని గురించి అతిశయపడాలి, దేని గురించి గర్వించాలి అంటే మనము దేవుని కోసమే అతిశయపడాలి. దేవుని యొక్క వాక్యము ఏమి తెలియపరుస్తుందో తెలుసా? ఇర్మియా గ్రంథము చూసినట్లయితే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకును బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించి వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, మరి దానికి ముందు వచనం కూడా చూసినట్లయితే, జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ప్రియులారా, మరి మనకున్న వాటిని బట్టి మనము అతిశయించకూడదు, కానీ మనము దేవుని బట్టి అతిశయించాలి. మరి ఈ వాక్యాన్ని బట్టి ఆదికాండము మరి 3వ అధ్యాయము 19వ వచనాన్ని బట్టి మనము మట్టి వంటి వారము, మన జీవితము శాశ్వతమైనది కాదు. మనము దేవుని గురించి, దేవునిలోనే మన జీవితము, దేవునిలోనే మనము అతిశయించాలని మరి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఇలాంటి కాలం మనల్ని మనము తగ్గించుకోవడానికి మరి మంచి సమయము. ఈరోజు మనము తీసుకోవాల్సిన తీర్మానం ఏమిటంటే, మనలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి. మరి మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకంటే రేపు మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనతో ఏమీ రావు, మన అందము రాదు, మనము ఆస్తులు రావు, మనం ఏమీ రావు, కానీ మనము చేసినటువంటి ధర్మకార్యాలు, దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసము మాత్రమే ఇటువంటి మనల్ని మహిమ శరీరాలుగా మార్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, మరి మీరందరూ తీర్మానం చేసుకోండి. మీలో దేవునికి నచ్చని విషయాలు ఏమైనా ఉంటే అవి తొలగించుకోవడానికి మరి ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యం చదవండి. మరి దేవుడే మీకు మంచి గైడెన్స్ ఇస్తారు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని లీడ్ చేస్తూ ఉంటుంది. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. నాతో కలిసి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మేము మట్టివారమని, నీ కృపలేనిదే మేము బ్రతకలేమని ఈరోజు మాకు గుర్తు చేశారు. మాలో ఉన్న గర్వాన్ని, మరి లోక సంబంధమైనటువంటి ఆలోచనలను మాలో నుంచి తీసివేయండి. మరి యొక్క లెంట్ ప్రయాణంలో, ఈ యొక్క ఉపవాస దినాలలో మేము ప్రతిరోజు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభా, అయానైనా మరి యొక్క ఉపవాస ప్రయాణంలో ప్రభా, మాలోనైనా మీకు నచ్చని విషయాలను ప్రభా, మాలో మీకు నచ్చని చెడు కార్యాలను మేము తొలగించుకొని మరి పరిశుద్ధంగా జీవించడానికి, అదేవిధంగా మిమ్మల్ని ధ్యానిస్తూ మా పాపములను ఒప్పుకుంటూ నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రసాదించండి ప్రభా. మట్టి వంటి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి ప్రభువా. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. రేపటి ధ్యానంలో మరో ముఖ్యమైన వాక్యముతో కలుసుకుందాము. ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి వారి ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.